గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం గాని, ఒక మంచి కార్యక్రమం గాని లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది. కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం 2014 ఎన్నికల్లో. మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు? బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంకులో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఇన్ని హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. మీ హామీలకు అసలు వారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాగ్దానం అన్నా, హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరూ మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టే, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టే, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు. మరి ఇంతమంది కూడబెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు? జగనన్న మీదకి. తప్పకుండా ఇంతమంది కూడబెట్టుకొని, ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు. మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? జగనన్న. తప్పకుండా వాళ్ళ కుట్రలను, వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం 2024 ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరున వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ, జగనన్నకు, ప్రసాదన్నకు, నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ నిలుస్తున్నాను.